శతకోటి శరణాలమ్మ దుర్గమ్మ చూడా సక్కాని తల్లి సుక్కల్లో తావిల్లి ఏడు పాయల మా తల్లి ఎల్ల జనుల కల్పావల్లి వందనాలు వందనాలు దుర్గమ్మ ఏడు పాయల దుర్గమ్మ వశిష్ఠమునులే నివాసమున్న తలమేనంట ఆ ఏడు పాయల్లో నా దుర్గమ్మో తల్లి దుర్గమ్మ వెలసినావు మము పాలించ దుర్గమ్మ పిలిచినావు మముగా పాడగ దుర్గమ్మ చూడా సక్కాని తల్లి సుక్కల్లో తావి ఏడు పాయల మా తల్లి ఎల్లా జనుల కల్పావల్లి అమ్మా దుర్గమ్మ తల్లి వందనాలమ్మ అమ్మా దుర్గమ్మ తల్లి వందనాలమ్మ బంగారు విజయనగరం ఆడబిడ్డవమ్మ బంగారు విజయనగరం ఆడబిడ్డవమ్మ
ఏడాదికోసారి మా ఊరికి రావమ్మా, ఏడాదికోసారి మా ఊరికి రావమ్మా, విజయనగరం పురవీధుల్లోన, విజయనగరం పురవీధుల్లోన కన్నుల పండుగ నీవమ్మ, అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ, అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ, బంగారు విజయనగరం ఆడబిడ్డవమ్మ, బంగారు విజయనగరం ఆడబిడ్డవమ్మ. పత్తి పువ్వులే నీ పట్టు చీరలాట, తంగిడి పూలే నీ చెవులో కమ్ములాట, మా అక్కల పాటల్లోన మా చెల్లి నవ్వుల్లోన, పసిపిల్లల ఆటల్లోన బంతి పువ్వైనామమ్మ, అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ, అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ, బంగారు విజయనగరం ఆడబిడ్డవమ్మ, బంగారు విజయనగరం ఆడబిడ్డవమ్మ. ఘనమైన తల్లివని కనకదుర్గమ్మవని, ఘనమైన తల్లివని కనకదుర్గమ్మవని ఘనముగా పూజించామి, ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించవే, ఓ దుర్గమ్మ తల్లి ఘనముగా పూజించామి, ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించవే. ఘనమైన తల్లివని కనకదుర్గమ్మవని, ఘనమైన తల్లివని కనకదుర్గమ్మవని ఘనముగా పూజించామి, ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించవే, ఓ దుర్గమ్మ తల్లి ఘనముగా పూజించామి, ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించవే. ఊరువడంతా కలిపి ఏకమయ్యి వచ్చినము, ఊరువడంతా కలిసి ఏకమయ్యి వచ్చినము, చిన్న పెద్ద అంతా కలిపి సేవ చేసి వచ్చినము, చిన్న పెద్ద అంతా కలిసి సేవ చేసి వచ్చినాం, ఊరువడంతా కలిపి ఏకమయ్యి వచ్చినాం, చిన్న పెద్ద అంతా కలిపి సేవ చేయి వచ్చినమమ్మో, కనుముగా పూజించామే, ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించవే, ఓ దుర్గమ్మ తల్లి కనుముగా పూజించామే, ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించవే. ఘనమైన తల్లివని కనకదుర్గమ్మవని, ఘనమైన తల్లివని కనకదుర్గమ్మవని ఘనముగా పూజించామే, ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించవే, ఓ దుర్గమ్మ తల్లి ఘనముగా పూజించామే, ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించవే. అరే
నీకు పూజలెన్ను చేసినము చీరా గాజులతో నీకు అలంకరణ చేసినము చీరా గాజులతో నీకు అలంకరణ చేసినము పసుపు కుంకుమతో నీకు పూజలెన్నో చేసిన చీరా గాజులతో నీకు అలంకరణ చేసినమమ్మో ఘనముగా పూజించామే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించవే ఓ దుర్గమ్మ తల్లి ఘనముగా పూజించామే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించవే ఘనమైన తల్లివని కనక దుర్గమ్మవని ఘనమైన తల్లివని కనక దుర్గమ్మవని ఘనముగా పూజించామి ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించవే అమ్మా ఆ చూడ సక్కాని తల్లి సుక్కల్లో తాబిల్లి ఏడు పాయల మా తల్లి ఎల్ల జనుల కల్పావల్లి వేవేల వందనాలే దుర్గమ్మో తల్లి ఎలకోటి దండాలమ్మ దుర్గమ్మ సదా గురుభవాని గారు చాలా మహత్తరమైన కార్యక్రమం చేపట్టారు. ఇటువంటి కార్యక్రమం అంటే ఆషాఢంలో ప్రతి ఒక్కరు కూడాను ఆడపిల్లలకి తల్లి ఆడబిడ్డ, అందువల్ల ప్రతి ఒక్కరు కూడాను ఈ ఆషాఢ మాసంలో పౌర్ణమి తర్వాత శారీ పట్టుకెళ్ళడం ఆనవాయితీ. అయితే ఈ సంవత్సరం మన దసరా గురుభవాని గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్లో ఆధ్యాత్మికంగా వారి యొక్క అలవాట్లను అలవర్చడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. ఈ కార్యక్రమం చేపట్టినటువంటి దసరా గురుభవానికి నేను నా యొక్క అభినందన తెలుపుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క ఆడపడుచు కూడాను ఆయన చెప్పిన వెంటనే స్వచ్ఛందంగా మేము వస్తాము ఇటువంటి కార్యక్రమంలో మాకు అవకాశం కల్పించు అని చెప్పి వారికి తోచిన విధంగా ఈసారి కార్యక్రమాన్ని పాల్గొనడానికి వచ్చేసి ఉన్నారు. మీ అందరికీ కూడాను నా తరపు నుండి మరొక్కసారి అభినందనలు. ఈ కార్యక్రమం ఎక్కడి నుంచి ప్రారంభించి 2 బస్సులు బయలుదేరుతున్నాయి. అందరూ కూడాను సక్రమంగా వెళ్ళి భక్తి ఆ కార్యక్రమం చూస్తే తెలుస్తుంది. మీలో ఎంతమంది చూస్తున్నారో తెలియదు. ఆషాఢంలో వాళ్ళ ప్రత్యేక దర్శనం కూడా ఇస్తున్నారు. చాలా బాగుంటుంది. మీకు కూడాను అటువంటి దర్శనం ఏర్పాట్లు జరిగిన సంతోషం ఉంది. నేనైతే ఏమనుకున్నానంటే ఒక 2 ముగ్గురు కానీ మళ్ళీ అనిపించింది మా గ్రామానికి ఒక మంచి పేరు కావాలి. మా కోతలూరు గ్రామం కూడా మరి ఎక్కడైనా కోతలూరు గ్రామం పొలం దగ్గర ఉందని తెలిసించి ఒక 8 మందితో ఒక వ్యాన్ మీద వెళ్తామని ఒక కోరిక పుట్టింది. మరి వ్యాను సరిపడలేదు. మరి ఎంతమంది వస్తున్నటువంటి ఎవరికి కూడా తోదాలు లేదు. ఎందుకంటే అందరికీ సరదా అన్నవారు సారి మరి ఆ విధంగా ఎవరు వస్తానన్నా ఆడవాళ్ళకంటే ఎవరికి కూడా మరి వద్దు అనే మాట నా నోట్లో రాలేదు. మరి అందరూ కూడా అలా వస్తుంది. ఒక బస్సు బుక్ చేశాను. ఆ బస్సు అలా పూర్తయిపోయింది. అలా 2వ బస్సు కూడా బుక్ చేయడం జరిగింది. మరి అది కూడా పూర్తయిపోయి ఇంకా మిగిలిపోయే జనం. ఈ సంవత్సరానికి మరి ఎవరు ఏం అనుకోవద్దు. మళ్ళీ సంవత్సరానికి చక్కగా మరొక బస్సు జనంలోని నేను అమ్మవారి దర్శనానికి మీ అందరికీ కూడా నేను దగ్గర నుండి తీసుకెళ్లి మీకు దర్శనం ఇస్తున్నాను. మరి ఈ యొక్క ఆషాఢం సారి ఏమిటంటే మన గ్రామ ఆడపిల్ల అన్నమాట. అమ్మవారు మన గ్రామ ఆడపిల్ల. మన ఆడపిల్లను మనం ఎవరైతే మన ఆడపిల్ల మనం ఆషాఢం సారి ఏ విధంగా ఆనమైతే
మరి ఆషాఢం సార్ అయితే ఎవరు ఏం వండుతారో తెలియదు, కానీ నేనైతే మరి మా తరఫున వంటలు ఏమి తెచ్చుకోలేను, నేను మాత్రమే వస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇన్ని పిండి వంటలు తయారు చేస్తుంటే అది నాకే ఆశ్చర్యంగా ఉంది. మరి చాలా సంతోషం. రకరకాల వంటలు చేశారు, మరి భక్తి శ్రద్ధలతో, మరి సంతోషంతో, ఆనందంతో ఇన్ని పదార్థాలు తయారు చేసి మనం రావాలంటే రావడం అమ్మవారికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి భవాని తీర్చ చేసి ఇదే మొదటి సంవత్సరం. ఈ 20 సంవత్సరాల్లో మొదట ఆషాఢం సారి పట్టుకెళ్ళడం, ఎటువంటి లోటుపాట్లు లేకుండా అమ్మ కోరుకుంటున్నాం. మన ఆడపిల్లలు, మన గ్రామం, మన గ్రామ పెద్దలు, అలాగే మన ఊరు అంతా కూడా చక్కగా ఉండాలి, అభివృద్ధి ఉండాలి, ఆయురారోగ్యాలు ఉండాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, ఎటువంటి కష్టాలు ఉండకూడదు, ఎవరు ఎటువంటి అపాయానికి లోటు అవ్వద్దు అని మనస్ఫూర్తిగా మా పాత్రవలస గ్రామం నుండి నేను ఈ యొక్క ఆషాఢం సారి మహోత్సవ కార్యక్రమానికి నేను పాల్పడ్డాను. మరి ఎంతో సంతోషంగా ఎంత జనం వచ్చారు, ఎంతమంది భక్తులు వచ్చారు, ఎంతమంది సేవకులు వచ్చారు. మరి పేరు పేరున ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీమాత్రేయ అమ్మదయం అంటే అన్ని ఉన్నట్లే మా గ్రామ పెద్దలైనటువంటి మా సర్పంచ్ గారు కూడా 2 ముక్కలు మాట్లాడవలసింది కోరుకుంటున్నాను. పాల్పంచుకున్న పాత్రవాస గ్రామ పంచాయతీ, అలాగే చుట్టుపక్కల చుట్టాలు, బంధువులు అందరికీ, భవానీ భక్తులు 50 మందికి పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మన గ్రామంలో ఇది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ మన గ్రామంలో మొదటి సంవత్సరం మనం ఈ సంవత్సరం ఈ కార్యక్రమం చేపట్టాం. ఇది ఒక పండుగ వాతావరణంలో మహిళలందరూ 100 మంది మగవాళ్ళు ఎక్కడో చేరుతూ పెద్ద వ్యక్తి కాదు, కానీ ఇంతమంది మహిళలు మన ఆడపెట్ట అనుకుని మనం ఆ దుర్గమ్మ తల్లికి సారి పెట్టుకోవడానికి, ఆషాఢ మాసం సారి పట్టుకోవడానికి ఎంతమంది అంత దూరం ప్రయాణం చేయడానికి, ఆ తల్లి ఆశీస్సులు పొందడానికి మీరు సిద్ధపడ్డారు. ఇది చాలా సంతోషమైన విషయం. ఇప్పుడు మనందరం కూడా మేళ తాళాలతో, చీరా సారీలతో ఇక్కడ నుంచి మన రోడ్డు వరకు, బస్సుల వరకు మనం వెళ్ళి 2 బస్సులు నిండిపోయి ఇంకా కొంతమంది సీట్లు లేకుండా ఉంటారు. అందరూ రిజిస్టర్ అవ్వాలి దయచేసి, ఎందుకంటే కొంతమంది చెప్పకుండా కూడా వచ్చేస్తున్నారు. కొంతమంది చెప్పారు, చెప్పిన వాళ్ళకి 2 బస్సులు సరిపోయి, చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు. ఈ మంచి కార్యక్రమానికి రావద్దు అని ఎవరికి చెప్పలేక, సరే రండి ఎలాగోలా రిజిస్టర్ అవ్వదని చెప్పేసి దశరథ గ్రూప్ అని మిగతా కమిటీ సభ్యులు అందరూ అనుకొని మీ అందరికీ రమ్మన్నారు. ఈసారి మన ఆడపడుచు దుర్గమ్మ తల్లికి మన గ్రామం తరపునే ఇచ్చి ఆ అమ్మ ఆశీర్వాదం మీ అందరి మీద, మనందరి మీద, మన గ్రామం మీద ఉండి మనందరం సుఖ సంతోషాలతో మనందరం ఉండాలని, మన గ్రామం కూడా ఎటువంటి ఆపదలు, మనకి ఎటువంటి ఆపదలు రాకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా అందరము సుఖ సంతోషంతో ఉండాలని, ఆ తల్లి ఆశీర్వాదం మన అందరి మీద ఉండాలని మరొకసారి కోరుకుంటూ, మన ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఎక్కడికి భోజనం దిగినా, స్నానాలకు దిగినా మీ పక్క సీటు వాళ్ళు మీకు ఉన్నారా లేదా, ఎవరు ఒకరు మిస్ అయినా బస్సు మరి కదలదు, మనకు లేట్ అవుతుంది. వెళ్ళినప్పుడు కానీ, వచ్చినప్పుడు కానీ, భోజనాలు దిగినప్పుడు కానీ, దర్శనం వెళ్ళినప్పుడు కానీ, స్నానాలు చేసినప్పుడు కానీ అందరము మన పక్కన్న వాళ్ళు మనకు ఉన్నారా లేదో చూడాలి. లేనప్పుడు వెంటనే పలానా మనిషి రాలేదని కేకలేస్తే బస్సు ఆగుతుంది. దయచేసి ఒక్కరైనా మిస్ అయితే, మామూలుగా అయితే ఎలాగైనా వచ్చేస్తారు కానీ చాలా మంది తెలిసిన వాళ్ళు కాదు. కాబట్టి అందరం ఒకరికొకరు చూసుకుంటూ ప్రయాణం చక్కగా సాగి క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాను. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార
యాప చెట్టుకు ఇయ్యాల కట్టినామే ఇయ్యాల యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల అమ్మ గజ్జలమ్మ ఊగాల అరెరే జోరు జోరు గుగాల జోరు వానలియాల అమ్మ జోరు జోరు గుగాల తల్లి జోరు వానలియాల ఇయ్యాల 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 ఏయ్ యాప చెట్టుకు ఇయ్యాల కట్టినామే ఇయ్యాల
చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల అమ్మ గజ్జలమ్మ ఊగాల అరెరెరెరె! జోరు జోరు ఊగాల అమ్మ జోరు వానలియాల తల్లి జోరు జోరు ఊగాల అమ్మ జోరు వానలియాల ఇయ్యాల ఇయ్యాల అమ్మా కైతవాదు మోహనన్న నిత్యం నిన్ను కొలిచి నీ పాదాల జంట చేరెనమ్మా తన బిడ్డలను చేరదీసి నిండుగా నీ దీవనిచ్చి నీ కొంగు నీడలో దాయమ్మా కైతవాదు మోహనన్న నిత్యం నిన్ను కొలిచి నీ పాదాల జంట చేరెనమ్మా తన బిడ్డలను చేరదీసి నిండుగా నీ దీవనిచ్చి నీ కొంగు నీడలో దాయమ్మా బిడ్డ రాకేశుని బిడ్డ ముఖేశుని నీవు చల్లంగా చూడరావమ్మా బిడ్డ రాకేశుని బిడ్డ ముఖేశుని నీవు చల్లంగా చూడరావమ్మా ఏయ్ యాప చెట్టుకు ఉయ్యాల
అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మా ఆది శక్తివి నీవమ్మా అఖిలాండేశ్వరి చాముండేశ్వరి తల్లివి నీవమ్మా అమ్మా దుర్గమ్మ పెదవాడ దుర్గమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మా ఆది శక్తివి నీవమ్మా అఖిలాండేశ్వరి చాముండేశ్వరి తల్లివి నీవమ్మా అమ్మా దుర్గమ్మ బెజవాడ దుర్గమ్మ అమ్మలగన్న అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మా ఆది శక్తివి నీవమ్మా అండపిండ బ్రహ్మాండమునందు అంతట నెలవయ్యి ఉన్నావమ్మా ఆపద మొక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆశ్రిత వరదిని నీవేనమ్మా అండపిండ బ్రహ్మాండమునందు అంతట నెలవయ్యి ఉన్నావమ్మా ఆపద మొక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆపద మొక్కులు తీర్చేటి తల్లి పూజలు నీకమ్మా అమ్మా దుర్గమ్మ మా కనక దుర్గమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మా ఆది శక్తివి నీవమ్మా భక్త కోటి వరదాయినివమ్మ బ్రహ్మాండ మేలేటి దేవతవమ్మ భక్తుల బ్రోచెటి బంగారు తల్లి భౌభయ హరణివి నీవమ్మ తల్లి భౌభయ హరణివి నీవమ్మ తల్లి భక్త కోటి వరదాయినివమ్మ బ్రహ్మాండ మేలేటి దేవతవమ్మ భక్తుల బ్రోచెటి బంగారు తల్లి భౌభయ హరణివి నీవమ్మ తల్లి భౌభయ హరణివి నీవమ్మ తల్లి బాధలు కడతెచ్చే మా కల్పవల్లివి అమ్మా దుర్గమ్మ బాసట నీవమ్మ మాకు తోడుగు నీవమ్మా అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మా ఆది శక్తివి నీవమ్మా
गणपते